గతంలో మనం ఆలోచన చేసాము. అబ్రహాము అనేక స్థలాలను దాటుకుంటూ ప్రయాణం చేస్తున్నాడు. మొదటిగా పరమ తండ్రి, నేను నీకు చూపించే దేశానికి నువ్వు వెళ్ళాలని పిలుస్తాడు. ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహామును తాను ఏ దేశానికైతే చూపించి నడిపించాలనుకున్నాడో ఆ దేశానికి తాను వెళ్ళటానికి పిలువబడినప్పుడు దేవుడు ఎలాగున కోరుకుంటే అలాగున తన ప్రయాణాన్ని సాగించడానికి సిద్ధపడుతున్నటువంటి మనుష్యుడిగా మనకు కనిపిస్తున్నాడు. ఆదికాండం 12వ అధ్యాయంలో, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. దేవుడు ఒక దేశాన్ని చూపిస్తానని దేవుడు అబ్రహామును తోడుకొని పోవటానికి ఇష్టపడ్డాడు. కాబట్టి దేవుని యొక్క ఇష్టం, ఆయన ఎలాగ నడిపిస్తాడో, ఏ దేశానికి తీసుకెళ్తాడో, ఆ దేశంలో ఎంతకాలము తను నివసించడానికి పర్మిషన్ ఇస్తాడో, అది కేవలం దేవుని యొక్క ఇష్టం మీద ఆధారపడి ఉంది. అందువలన దేవుని యొక్క ఇష్టానికి మనుషులు తలొగ్గితే అబ్రహాములాగా మారు మాట్లాడుకోకుండా వెళ్ళిపోతారు. ఎనీ ప్రశ్న అక్కడిక్కడ, నో క్వశ్చన్స్. ఎక్కడికి వెళ్ళాలని అడగలేదు, ఆ దేశం ఎలాగుంటుంది అనేది ప్రశ్నించలేదు, ఆ దేశంలో ఎంతకాలం ఉండాలి అది అడగలేదు, ఆ దేశంలో బ్రతకటానికి నాకు ఏమి మార్గం చూపిస్తున్నావు అనేది అడగలేదు. ఒకవేళ ఒక దేశాన్ని వదిలి మరొక దేశానికి వెళ్ళినప్పుడు ఆ దేశంలో ఒకవేళ నేను పరదేశిగా నివసిస్తానేమో, నా తోబుట్టువులు ఎవరు ఉండరు, ఏదన్నా ఇబ్బందులు ఉన్నప్పుడు నా వారు అనేటువంటి వారు ఎవరూ లేనటువంటి ఒక స్థలానికి వెళ్తున్నా కాబట్టి సెక్యూరిటీ ఏంటి, భద్రత ఏంటి, భరోసా ఏంటి, ఆ స్థలంలో నా క్షేమానికి సంబంధించి, నా భద్రతకు సంబంధించి, నా ప్రాణానికి సంబంధించి నాకు ఎట్టి కార్యములు నీ ద్వారా నేను పొందుతాను అనేది అడగల. ఒకవేళ ఇదే సందేశాన్ని దేవుడు మనకు వినిపిస్తే, ఫలానా స్థలానికి మీరు వెళ్ళాలి అని మనలో ఎవరికైనా ఈ సందేశాన్ని దేవుడు వినిపిస్తే ఎంతమంది దేవుని యొక్క చిత్తానికి లోబడతాము? అబ్రహాము యొక్క విశ్వాసము అత్యద్భుతమైనది. క్వశ్చన్స్ లేవు, అనుమానం లేదు, దేవుని మీద అంతకంటే అసలు సందేహమే లేదు. ఒక స్థలాన్ని వీడి ఇంకో స్థలానికి వెళ్ళాలంటే ఎన్ని రకాలుగా ఆలోచన చేస్తాము మనం. అందుట్లో ప్రత్యేకించి కుటుంబం అంతా వెళ్ళిపోవటం ఒకటి, కుటుంబాలన్నిటిని వదిలేసి ఒక్కడిగా వెళ్ళటం మరొక విషయం. అందరూ వెళ్ళిపోయారు అనుకోండి, అందరం ఒకేసారి ఉన్నామనే భావన ఉంటుంది. ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మన వారు అనేటువంటి ధైర్యం లాగా ఉంటుంది. కానీ అసలు ఎటు వెళ్ళాలో తెలియదు, ఏం పని చేసుకుని బ్రతకాలో తెలియదు, ఆ ప్రాంతపు ప్రజలు ఎలాగుంటారో తెలియదు. ఇటువంటి పరిస్థితుల్లో అబ్రహామును నేను నీకు చూపించే దేశానికి వెళ్ళాను. ఒకవేళ అది పాలుతేనలు ప్రవహించే దేశం కాకపోయినా అబ్రహాం వెళ్ళిపోతాడు. ఒకవేళ ఆ దేశము కరువు కాటకాలతో ఇబ్బంది పడుతున్నటువంటి దేశమైనా వెళ్ళిపోతాడు. అసలు పరిశుద్ధాత్ముడు మాట్లాడు, తను చనిపోయిన తర్వాత తాను ఎట్టి వెళ్ళవలసిన వాడో ఎరగకయే ప్రయాణం చేశాడంట. ఈ రోజున ప్రయాణం చేసేటువంటి మనుషులు ఒక దేశాన్ని వీడి ఇంకో దేశానికి వెళ్ళాలంటే ఆ దేశంలో ఈ దేశం కంటే బాగున్నటువంటి పరిస్థితులు ఉంటేనే వెళ్తారు. అక్కడ నా కుటుంబం బాగుంటుంది, నా పిల్లలు బాగుంటారు, ఎడ్యుకేషన్ పరంగా బాగుంటారు, అన్ని విషయాల్లో సౌఖ్యం ఉంటుంది అని అనుకున్నప్పుడే ఒక దేశాన్ని వీడి ఇంకొక దేశానికి వెళ్తారు.
కానీ అబ్రహాం ఏమి ఆలోచన కలిగిన వాడు దేవుని మీద, అసలు ఎంత నమ్మకం ఉండాలో దేవుని మీద. నీకు ఒక దేశాన్ని చూపేస్తే ఆ దేశానికి వెళ్ళమన్నాడు. ఇలాగనే మనల్ని కూర్చోబెట్టి మీకు ఒక ఊరు చూపిస్తే ఆ ఊరు వెళ్ళండి. ఎంతమంది ప్రయాణం చేస్తాం మనం? మీకు ఒక ఊరు చూపిస్తే ఆ ఊరు వెళ్ళండి. ఈ ప్రశ్న మనల్ని అడగగానే వెంటనే అక్కడ ఊరు బాగుండిద్దా? ఆ ఊర్లో బాగా పంటలు పండుతాయా? ఆదాయం వచ్చిద్దా? ఇబ్బంది ఏమీ లేకుండా ఉండిద్ది కదా, గొడవలు ఉండవు కదా, మా ప్రాణానికి హాని ఉండదు కదా. ఎన్నో రకాలైనటువంటి ప్రశ్నలు మన సందేహంగా ఉండిపోతాయి. కానీ మహనీయుడు అబ్రహాం. అందువలన నేను నీకు చూపించే దేశానికి వెళ్ళమన్నాడు. కనాను దేశానికి వెళ్ళిపోతాడు అబ్రహాం. అబ్రహాంకు ఉన్నటువంటి ఒక గొప్ప మనసు ఏంటంటే దేవుణ్ణి విడనాడి ఉండేవాడు కాదు, దేవునికి వేరుగా ఏదైనా చేయాలనుకునేవాడు కాదు. ఏ స్థలానికి వెళ్తే ఆ స్థలంలో తాను ఒక బలిపీఠం కట్టుకునేవాడు. దేవుణ్ణి విడనాడడు అని అనటానికి సూచనలు అవి. ఆదికాండం 12వ అధ్యాయంలో కనాను దేశానికి వెళ్ళిపోతాడు. కల్దియా ఊరనేటువంటి ప్రాంతం నుంచి తన ప్రయాణం హారాను వరకు సాగుతుంది. హారాను దగ్గర నుంచి మరలా తాను ఏదైతే సంపాదించాడో తను సంపాదించినంతటినీ తీసుకొని ప్రయాణం చేస్తూ ఉంటుంటాడు. ఆదికాండము 12వ అధ్యాయము 7వ వచనంలో ఎలాగని రాయబడి ఉంటుంది. ఆదికాండము 12వ అధ్యాయము 7వ వచనంలో యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠం కట్టెను. బలిపీఠము ఆ రోజున వారు ఆరాధించేటువంటి దానికి రుజువు. దేవునితో వారికి నిబంధన ఉంది, సత్సంబంధాలు ఉన్నాయి, దేవుని మీద ఆధారపడ్డారు, దేవుని యొక్క మాటకి విధేయత చూపిస్తున్నారని దానికి సూచన అది. కనాను దేశానికి వెళ్ళాడు. కనాను దేశంలో బలిపీఠం కట్టాడు. బలిపీఠం కట్టి తాను మరొక స్థలానికి వెళ్ళే ముందుగా గుడారం ఎక్కడ వేసుకుంటే అక్కడ 8వ వచనంలో అక్కడి నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలుకును తూర్పునున్న హాయికిని మధ్యను గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. ఇది విశ్వాస జీవితంలో ఉండేటువంటి ఒక గొప్ప లక్షణం. ఏ స్థలానికి వెళ్తే ఆ స్థలంలో నా దేవుడు నాతో పాటు ఉండాలి, నేను నా దేవునితో నడవాలి, నా దేవుని మీద నేను ఆధారపడాలి, దేవునికి ప్రథమమైనటువంటి స్థానం ఇవ్వాలి. మానవ జీవితంలో దేవుడు లేకోకుండా ఊహించుకోకూడదు. దేవుణ్ణి కేంద్రంగా చేసుకొని ఏదన్నా చేయాలి. నేటి జనులు దేవుని వదిలేసి సమస్తం చేస్తున్నారు. ఆనాడు ఉన్నటువంటి విశ్వాస వీరులు దేవుణ్ణి కేంద్రంగా చేసుకుని ఏదైనా చేసేవాళ్ళు. మొదటిగా దేవుడు, ఆ తర్వాత ఏదైనా. కాబట్టి కనాను దేశానికి వెళ్ళాడు, బలిపీఠం కట్టాడు. అక్కడి నుంచి మరొక స్థలానికి వెళ్ళాడంట. బేతేలుకును హాయికి మధ్యలో, అవి రెండు వేరు వేరు ప్రాంతాలు. ఆ మధ్యలోనికి చేరుకున్నాడు. అక్కడ ఒక గుడారం వేసుకున్నాడు, అక్కడ ఒక బలిపీఠం కట్టాడు. ఆ స్థలంలో ప్రార్థన చేయటం అనేది స్టార్ట్ చేశాడు. కాబట్టి పరదేశిగా ఉన్నటువంటి స్థలం అది. కుటుంబం లేదు, రక్త సంబంధులు లేరు, పరిచయస్తులైనటువంటి ప్రాంతాలు కాదు అవి. ఈయన ఎక్కడో హారాను కల్దియా ప్రాంతం నుంచి వచ్చాడు. ఇప్పుడు ఈ ప్రాంతాలకి తానున్నటువంటి స్వస్థలానికి చాలా దూరపు ప్రయాణం జరిగింది. ఆ స్థలంలో ప్రార్థన చేస్తుంటే అసలు ఏమని ప్రార్థన చేస్తుంటాడు? మొదటిగా తన కోసము తన కుటుంబం కోసం ఆలోచన చేసి ఉండాలి. నేను వచ్చిన ఈ స్థలం నాకు క్రొత్తది, ఈ మనుషులు క్రొత్తవారు, ఈ పరిస్థితులు నాకు క్రొత్తవైనవి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో హాని లేకుండా ఉండాలి, ఆరోగ్య విషయంలో ఇబ్బంది లేకుండా ఉండాలి.
తన ప్రాణానికి ఇబ్బంది లేకోకుండా తనతో పాటు వచ్చినటువంటి తన భార్య క్షేమం కోసం ప్రార్థన చేసి ఉంటాడు. తాను ఏదైతే తలంచి వచ్చాడో, నీకు సంతానాన్ని, నీకు జనాన్ని గొప్ప జనంగా చేస్తానన్నాడు కాబట్టి నువ్వు ఏదైతే నాకు వాగ్దానం చేసావో ఆ వాగ్దానాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేసి ఉంటాడు. ఇలాంటి ఒక ప్రార్థనా జీవితాన్ని కలిగినటువంటి కుటుంబంగా అబ్రహాం యొక్క జీవితం కనబడుతుంది. అందువలన అతని జీవితంలో మనకు పరిగణించి చూసినప్పుడు ఏ స్థలానికి వెళ్తే ఆ స్థలంలో దేవుని వెంట పెట్టుకోవటం, దేవుడితో నడవటం, దేవునితో విశ్వాసాన్ని చాటుకోవటం అనేది అబ్రహాం యొక్క జీవితంలో ఉంది. అందువలన మనం నేర్చుకోవాల్సినటువంటి సంగతి ఏంటంటే, మనం ఒక స్థలానికి వెళ్ళిపోతే, లేదా ఇంకొక ప్రాంతానికి వెళ్ళిపోతే, లేదంటే ఇంకో ప్రజలతో కలిసినప్పుడు ఎలాగంటే అలాగ మారిపోకూడదు. మనం విశ్వాసాన్ని చాటుకోవాలి, విశ్వాసాన్ని కనపరచాలి. నేను దేవుని సంబంధిని. అబ్రహాం బలిపీఠం కట్టినప్పుడు ఈ మనుషుడు ఎవడో కొత్తోడు మన ప్రాంతానికి వచ్చాడు, బలిపీఠం కట్టాడు, ఏంటో ప్రార్థన చేస్తున్నాడు. చుట్టూ ఉన్నటువంటి ప్రజలకు దేవుడేంటో, దేవుడు చేయగలిగినటువంటి సామర్థ్యత ఏంటో దాన్ని తెలియచేసేలాగా ఆయన పనులు, చర్యలు కనబడతా ఉండే. మనము ఏదన్నా స్థలానికి వెళ్ళినప్పుడు క్రొత్త ప్రాంతము, క్రొత్త ప్రజలు, క్రొత్త ఊరు, క్రొత్త జనుల మధ్య కొంతకాలం నివసించాల్సిన పరిస్థితులు మనకుంటే మన ఉనికి ఏమని చాటబడుతుంది. వీరు దేవుని ప్రజలు, దేవునితో సహవాసం కలిగిన వారు, దేవుని విడిచి కార్యములు చేసేవారు కాదు అనే ఒక విశ్వాసాన్ని మన జీవితం ద్వారా చాటుకోవాల్సిన వారమై ఉంటాం. ఇలాగ తన ప్రాంతాలు మారుకుంటూ పరిస్థితులను బట్టి ఒకసారి ఐగుప్తుకి వెళ్తాడు, ఐగుప్తు నుంచి మరొక నెగేబ్ అనే ప్రాంతానికి వెళ్తాడు. ఇలాగను కొన్ని ప్రాంతాలు దాటుకుంటూ వెళ్తున్నాడు. ఇప్పుడు గెరార్ అనేటువంటి ప్రాంతానికి వచ్చేసాడు అనేది మనం చదువుతున్నాం. ఆదికాండం 20వ అధ్యాయంలో, ఆదికాండము 20వ అధ్యాయంలో రాయబడినటువంటి సంగతులు మనం చదువుతున్నప్పుడు తెలియచేయబడుతున్నటువంటి విశేషాలు ఈ విధంగా ఉంటాయి. ఆదికాండము 20వ అధ్యాయంలో మొదటి వచ్చి నుంచి చదివితే, అక్కడి నుండి అబ్రహాము దక్షిణపు దేశమునకు తరలిపోయి కాదేశునకును షూరునకు మధ్య ప్రదేశంలో నివసించి గెరారులో కొన్నాళ్ళు ఉండెను. గెరారు ప్రాంతానికి వెళ్తున్నాడు మొదటిసారిగా ఎందుకు చెప్పవలసి వస్తున్నదంటే, సొదొమ గొమొర్రా పట్టణాలు అగ్నికి దహనమైపోయిన తర్వాత ఈ ప్రయాణం సాగింది. సొదొమ గొమొర్రా పట్టణాలు అవి తగలబడిపోతుంటే అబ్రహాము దూర ప్రాంతం నుంచి చూస్తాడు వాటిని. ఆ పట్టణాల మీద దేవుడు తన కోపాన్ని కురిపించిపోతున్నాడని తెలియచేసినప్పుడే నీతిమంతులు ఎవరైనా ఉంటే మరి వారిని రక్షించవా అనేటువంటి సంభాషణ జరుగుతుంది దేవునికిని అబ్రహామునకు మధ్య. ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉంటే ఏం చేస్తావు? వదిలేస్తా అని అన్నాడు. మరలా కొంత ఆలోచన కలిగి సొదొమ గొమొర్రా పట్టణాల మీద కొంత అవగాహన ఉందేమో, ఒకవేళ 10 మంది తగ్గితే, లెక్క కొంచెం తగ్గితే ఏం చేస్తావు అని అడుగుతాడు. మరలా అయినా వదిలేస్తాను అన్నాడు. 2 మహాపట్నాల్లో 50 మంది నీతిమంతులు దొరకకపోవటమా? అంటే నీతిగా బ్రతికే ప్రజలు లేరా అసలు సొదొమ గొమొర్రా పట్టణాల్లో? ఎంత చెడిపోయి ఉండాలి! ఊర్లో ఒక్కడు కూడా మంచోడు లేడా అని అన్నారంటే ఎలాగుంటుంది ఆ ఊరు? ఏమై ఉండాలి అసలు ఆ ఊరు? కనీసం ఊర్లో ఒక్కడు మంచోడు లేడా అన్నట్టుగా ఉండిపోయింది. సొదొమ గొమొర్రా పట్టణాల గురించి ఆలోచన చేసినప్పుడు అబ్రహాము తన ఫస్ట్ వాస్తవంగా మరి నా తమ్ముడు ఉన్నాడు కదా లోతు అక్కడ అని మాట్లాడుకోకుండా నీతిమంతులుంటే అనే దాన్ని మట్టుకొని వస్తున్నాడు. రక్త సంబంధం అనేది చూపించలే దేవుని దగ్గర. నీతిమంతులుంటే, మరి నా తమ్ముడు ఉన్నాడు కదా లోతు అని అడగల.
అయ్యా సొదొమ గొమొర్రా పట్టణాన్ని వదిలేస్తావా? మరి మా తమ్ముడు కుటుంబం ఉంది, తమ్ముడని పిలుస్తుంటాడు ఆయన్ని. నా తమ్ముడైనటువంటి లోతు ఉన్నాడు, లోతు భార్య ఉంది, లోతుకి 2 కుమార్తెలు ఉన్నారు. కాబట్టి నా తమ్ముడిని చూసి అయినా అని మాట్లాడుకోకుండా నీతిమంతులు చూసి, అంటే అబ్రహాములో నిస్వార్థత. ఒకవేళ నా తమ్ముడు దుర్మార్గుడైతే వేసేసి సొదొమ గొమొర్రా పట్టణాలతో పాటు కాల్చేయి. నిష్పక్షపాతంగా ఆలోచన చేస్తున్నాడు. తనవారా కాదనేది ఆలోచించే, ఇట్లా నీతిమంతుడా కాదనేటువంటి పరిగణ అనేది దేవుని యొక్క మనసు. అది దేవునికి ఎలాగైతే పక్షపాతం లేకుండా ఉందో, అబ్రహాము యొక్క ఆలోచనలో కూడా ఎలాంటి ధోరణి మనకు కనిపిస్తూ ఉంటుంది. అందుకని వారి మధ్యలో స్నేహం కుదిరింది. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు ఏమంటాడంటే, ఈజ్ మై ఫ్రెండ్, నా స్నేహితుడు. అబ్రహాముతో నేను సంభాషణ చేస్తా, నో సీక్రెట్స్. నేను ఏదైనా చేయాలనుకుంటే దాచేయను, అబ్రహాముతో డిస్కస్ చేస్తా అని అంటాడు. ఆదికాండం 18వ అధ్యాయంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. 18వ అధ్యాయము 19వ వచనంలో, ఆదికాండము 18వ అధ్యాయం 19వ వచనంలో, ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలగచేయునట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారిని నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గము గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతను ఎరిగి ఉన్నాను. మరియు యెహోవా సొదొమ గొమొర్రాను గూర్చిన మొర గొప్పది గనుకను వాటి పాపము బహు భారమైనది గనుకను నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పునే వారిని సంపూర్ణము చేసిరో లేదో చూసితినని, చేయని ఎళ్ళ తెలుసుకుందినని సొదొమ గొమొర్రాను గురించి ఆలోచన చేసేటప్పుడు తను అనుకుంటాడు, అబ్రహాం దగ్గర ఇది ఎందుకు దాయాలి నేను ప్రశ్న వేసుకుంటాడు. 17వ వచనంలో అప్పుడు యెహోవా, నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచెదనా? నో సీక్రెట్స్. స్నేహం వారి మధ్యలో ఉన్నటువంటి స్నేహంలాగా పిలిచాడు. అబ్రహాము దేవుని స్నేహితుడు అనలేదు, కానీ దేవుడే అబ్రహామును స్నేహితుడిగా భావించాడు. కాబట్టి బాంధవ్యం బాగుంది, రిలేషన్షిప్ బాగుంది. ఇద్దరు ఏదైనా డిస్కస్ చేసే అంత చనువు ఉంది వారి మధ్యలో. సొదొమ గొమొర్రాను కూర్చున్నటువంటి చర్చ వచ్చింది. ఇది ఎందుకు దాయాలి నేను అబ్రహాం దగ్గర? నేను దాయను అని అన్నాడు. వెళ్ళి చెప్పేసి సొదొమ గొమొర్రా బాగా పాడైపోయింది, తీసేయబోతున్నాను అని అన్నాడు. దేవుడు తీసేయబోతున్నాను ఎప్పుడైతే తెలియచేశాడో తాను ఏమన్నాడంటే, నీతిమంతులు ఉంటే, చదువుతాం గ్రంథంలో 18వ అధ్యాయము 18వ అధ్యాయంలోనే మనము చదువుతూ ఉంటే ఈ సంగతులు కనిపిస్తూ ఉంటాయి. 23వ వచనంలో, 18వ అధ్యాయం 23వ వచనంలో, అప్పుడు అబ్రహాము సమీపించి ఎట్లనెను, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా? ఒకవేళ మనకు ఈ సందేశం వినిపిస్తే, సొదొమ గొమొర్రా అనే 2 పట్టణాలను తీసేస్తున్నాను అనగానే వెంటనే ఏం చేస్తారు? ఇప్పుడున్న పరిస్థితులు బట్టి అయితే ఫస్ట్ కాల్ మనకు బాగా పరిచయస్తులు ఎవరో వాళ్ళకి చెప్తాం, లేదంటే మన బంధువులు ఎవరో వాళ్ళకు ఫోన్ చేసి చెప్పేస్తాం. దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాలు లాంటి పట్టణాలుగా ఉన్నటువంటి మీ ప్రాంతాలను కాల్చేస్తున్నాడు. ఎంత సాధ్యమైతే అంత త్వరగా ఆ ప్రాంతం నుంచి బయటకు వచ్చాయి. చేస్తారా లేదండి? అబ్రహాం ఉరుకులు పెట్ల, తాను నడవగలిగినటువంటి ప్రాంతంలోనే ఉన్నాడు. లోతు చూడగలుగుతున్నటువంటి ప్రాంతంగా కనిపిస్తుంటుంది. ఇక్కడ నుంచి చూస్తుంటే అబ్రహాము ఆ ప్రాంతం కనిపిస్తుంది, కానీ ఒకవేళ తేటగా కనిపించకపోవచ్చు. అది ఆ ప్రాంతము చూపు మేరలో, కనుచూపు మేరలో లోతు ఉన్నాడు. పరిగెత్తించొచ్చు పనివారిని. సొదొమ గొమొర్రా పట్టణాల మీద దేవుడు ఉగ్రతను కురిపించిపోతున్నాడు. సాధ్యమైతే ఆ స్థలం నుంచి నువ్వు విడిచి వెళ్ళిపో చెప్పొచ్చు. అబ్రహాం చెప్పొచ్చు, నేరుగా తాను వెళ్ళొచ్చు. ఒక రోజున
ఎవడో తన తమ్ముని పట్టుకొని వెళ్ళిపోయాడంటేనే, సొదొమ పట్టుకుని వెళ్ళిపోయాడంటేనే ఆ ప్రాంతానికి వెళ్ళిపోతాడు ఆయన. 14వ అధ్యాయం, ఆదికాండం 14వ అధ్యాయం, నా తమ్ముని పట్టుకెళ్ళింది ఎవడు అని వెళ్ళినటువంటి వాడు ఇప్పుడు అతని ప్రాణానికే ముప్పు అని తెలిసినప్పుడు తాను పరిగెత్తాలి కొంతమంది మనుషులు తీసుకొని. నా వారిని, నాకు కలిగిన వారిని, వారికి కలిగినటువంటి ఆస్తిపాస్తిని అంతటిని పట్టుకొని బయటికి తీసుకురావటానికి తాను పరుగెత్తాలి. కానీ అబ్రహాము ఒకవేళ నీతిమంతుడైతే బ్రతుకుతాడు, లేకపోతే వారితో కలిసి పోతాడు. దానికోసం ఏమన్నాడంటే, నిజంగా లోతుని దగ్గరుండి చూసినవాడు కాబట్టి ఒకవేళ విశ్వాసం కలిగిన వాడేమోనని, నీతిమంతుడిగా ఉంటే నీతిమంతుని కూడా కాల్చేస్తావా, శిక్షించేస్తావా, నాశనం చేసేస్తావా అని అబ్రహాం అడిగితే, ఒకవేళ ఆ పట్టణంలో నీతిమంతులు ఎవరన్నా ఉంటే ఆ పట్టణాన్ని వదిలేస్తాను అన్నాడు. ఒకవేళ రిలాక్స్ అయిపోయి ఉండాలి అబ్రహాం. లోతు మీద ఉన్నటువంటి గొప్ప నమ్మకంతో, నా తమ్ముడు ఎక్కడున్నా దేవుని విడిచిపెట్టడు. ఈ రోజున మన కుటుంబాల్లో ఎంతమంది మీద అభిప్రాయం ఉందండి, నా బిడ్డ ఎక్కడున్నా దేవుని విడిచిపెట్టడు, నా కుమారుడు ఎక్కడున్నా దేవుని విడిచిపెట్టడు, నా తోబుట్టు ఎక్కడున్నా దేవుని విడిచిపెట్టడు. అబ్రహాంకి ఆ విశ్వాసం కలిగింది అమ్మో. కాబట్టి లోతుని విడిచిపెట్టవా? నాతో పాటు వచ్చాడు, నమ్ముకొని నన్ను వెంబడించి వచ్చాడు. నేను దేశాన్ని వదిలేసి వెళ్ళిపోతుంటే నన్ను పట్టుకొని వచ్చేసాడు. ఎంత అభిమానం ఉండాలండి. అబ్రహాం వెళ్ళిపోతుంటే అబ్రహాం వెనకాలబడి వెళ్ళిపోయాడు లోతు. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి, నువ్వు ఏ స్థలంలో ఉంటే ఆ స్థలంలో ఉంటాను. శారా ఎలాగైతే అబ్రహాంతో కమిట్ అయ్యి వచ్చిందో, ఆమె భార్య కాబట్టి కమిట్ అయ్యి వచ్చింది. ఇతడు రక్త సంబంధి, అబ్రహాం ఎటు వెళ్ళిపోతే అటు వచ్చేస్తానని కమిట్ అయ్యి వచ్చాడు. నిజంగా అంత అభిమానించినటువంటి వ్యక్తికి సీక్రెట్ని రివీల్ చేయటం అనేది చేయలే. ఒకవేళ నీకు బంధువులు ఎవరైనా ఉంటే వెళ్ళి చెప్పేసి తొందరగా బయటికి తీసుకురనే పని దేవుడు అబ్రహాంకి అపాయింట్ చేయలే, దేవదూతలకు అపాయింట్ చేశాడు. లోతును బయటికి తీసుకొచ్చే పని ఎవరికి అప్పగించబడింది? అబ్రహాంకా. దేవదూతలు పంపించాడు. కాబట్టి నీతిగా బ్రతకగలిగే మనసుంటే సాక్షాత్తు దేవుడే పరము నుంచి పంపిస్తాడు సహాయాన్ని. ఏ దిక్కు నుంచి వస్తుందో ఆ దిక్కు నుంచి వస్తుంది సహాయం. కానీ మనుషుడు బ్రతికే బ్రతుకు అది దేవునికి ఇష్టమై ఉంటే దించుతాడు గ్యారెంటీ. పరము నుంచి దూతలను పంపించి కేవలం అబ్రహాము తర్వాత లోతును వారి ఇంటి వారిని చెయ్యి పట్టుకొని బలవంతంగా తీసుకెళ్ళిపోతారు బయటికి. అందువలన దేవుని యొక్క కాపుదల తన బిడ్డల మీద గ్యారెంటీ ఎప్పుడైనా ఉండిద్ది. ఎక్కడైనా ఉండండి, మీరు ఏ స్థలంలోనైనా ఉండండి, ఎంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో మీరున్నా మీ చెయ్యి పట్టుకొని పోతాడు గ్యారెంటీ. మిమ్మల్ని విడనాడనని ఆయనే చెప్పాను కదా, ఎందుకు వదిలేస్తాడు దేవుడు? ఒకవేళ లోతును వదిలేసినట్టయితే చూసిస్తున్నట్టుగా ఈ 2 పట్టణాల్లో ఆ ఒక్కడే కనపడ్డాడు. నిజంగా లోతు భార్య, 2 కుమార్తెలు మాత్రమే నీతిమంతులుగా కనపడ్డారు. కాబట్టి ఆ 2 పట్టణాల్లో ఈ ఒక్క మనుషుడి కోసం ఏంది అనుకోడు దేవుడు. నీతిగా బ్రతకగలిగితే ఒక్కడున్నా ఆ ఒక్కడి కోసం దేవుడు దిగుతాడు. పరము నుంచి దింపేశాడు, దేవదూతను పట్టుకొని తీసుకుని వెళ్ళిపోతుంటారు. అందువలన అబ్రహాము సమాచారం లోతుకు పంపించడం కాదు, దేవుడే వదిలిపెట్టాడు. అసలు సొదొమ గొమొర్రా పట్టణాల మీద అగ్నిగంధకాలు కురిశాయి, అది దగ్ధమైపోయింది, దూపమైపోయి పొగ పైకి లెగిసిపోతుంటే అబ్రహాము దూరం నుండి చూస్తాడంట. చూసినప్పుడు ఏమనుకుంటాడో, నిజంగా నా తమ్ముడు కూడా అందుట్లోనే కాలిపోయాడా తెలియదు, ఒకవేళ తప్పించుకున్నాడా తెలియదు. మరలా దేవుడు ఏ దూతల చేత అయితే లోతుని తప్పించాలనుకుని ఆలోచన చేసి పంపించాడో ఆ దూతల్ని ఇచ్చి మళ్ళీ వెనక్కి వచ్చి మీ తమ్ముడు సేఫ్, నో ప్రాబ్లం అని సమాచారం ఏమని చెప్పినట్టుగా ఉందా గ్రంథంలో? లేదు. కుమిలిపోయాడా? లేదు. నా తమ్ముడు బ్రతికుంటాడని ధైర్యంగా వహించాడా? ఏమీ తెలియదు.
తగలబడిపోయినటువంటి ఆ 2 పట్టణాల్లో నా తమ్ముడు యొక్క ఆసుకి ఎక్కడ మళ్ళీ ఎంక్వైరీ చేశాడా? అది లేదు. ఇక అక్కడ ఆ మంట మండింది సొదొమ గొమొర్రా పట్టణాల్లో. వాళ్ళిద్దరు వేరైపోయారు. మరలా వారు కలుసుకున్నట్టుగాని వారు మరలా తమ యొక్క జీవితాలను కలిసి జీవించినట్టుగా కానీ ఇంకక్కడ గ్రంథంలో కనిపించలా. ఈయన ఒక స్థలానికి పారిపోతాడు, ఈయన ఇక్కడే ఉండిపోతాడు. ఇప్పుడు ఇది జరిగిన తర్వాత అబ్రహాం స్టెప్ తీసుకుంటున్నాడు ఇంకొక స్థలానికి వెళ్ళాలని. అది గెరారు ప్రాంతం. సొదొమ గొమొర్రా పట్టణాలు తగలబడిపోయిన తర్వాత కొంతకాలం గడిచిపోయిన తర్వాత ఇప్పుడు ప్రయాణం స్టార్ట్ చేయబోతున్నాడు అబ్రహాం. అది గెరారు ప్రాంతం. ఆ ప్రాంతానికి తను వెళ్ళిపోతున్నాడు తన భార్యను తీసుకొని. తనతో పాటు వచ్చినటువంటి లోతు లేడు ఇప్పుడు. ఒకప్పుడు లోతు ఉన్నాడు, లోతు భార్య ఉంది, 2 కుమార్తెలు. కాబట్టి 2 కుటుంబాలుగా సాగుతున్న ప్రయాణం. సొదొమ గొమొర్రా పట్టణాలు తగలబడిపోయిన తర్వాత ఇప్పుడు గెరారు ప్రాంతానికి తాను వెళ్ళబోతున్నాడు అబ్రహాం. గెరారు ప్రాంతానికి వెళ్ళాడు, భార్యను తీసుకుని వెళ్ళాడు. ఆ ప్రాంతంలో అబీమెలెకు అనేటువంటి వాడు పరిపాలన చేస్తుంటే ఆ దేశానికి ఎవరెవరు వచ్చారో అనేటువంటి విచారణ ఉంటుంది. కాబట్టి ఈ న్యూస్ అబీమెలెకు దగ్గరికి వెళ్ళిపోయింది. అయ్యా, మన దేశానికి 2 మనుషులు వచ్చారు. ఎంక్వైరీ, ఏమి నీకేమవుతుంది, ఆయన నీకు ఏమవుతాడు? 2 అడిగారు. అబ్రహాం అంటాడు, మా చెల్లండి అని అన్నాడు. వాస్తవానికి శారా చెల్లా భార్య? ఇప్పుడు భార్య, ఒకప్పుడు మాత్రం చెల్లె. అబ్రహాం యొక్క తండ్రికి శారా పుట్టింది, అబ్రహాం కూడా పుట్టాడు. వారు తల్లులు వేరు. వరుసను బట్టి చూస్తేనేమో చెల్లి అవుతుంది. ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఏమో వావి వరుసలు అనేది దేవుడు చూడలే, ఏర్పాటు చేయలే. ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత ఇశ్రాయేల్ యొక్క ప్రజల్లో అయ్యా ఇది వావి వరుసలు ఇవి, వీరిని వివాహం చేసుకోవాలి, వీరిని వివాహం చేసుకోకూడదు. రక్త సంబంధి అయినట్లయితే తన తండ్రి భార్యకి పుట్టినదైనా తల్లికి పుట్టినదైనా వారిని మీ తోబుట్టులుగా చూసి వారిని వివాహం చేసుకోకూడదని ధర్మశాస్త్రము ప్రవేశపెట్టబడిన తర్వాత ఆ ధర్మశాస్త్రంలో వరుసలు చెప్పాడు. అప్పటి వరకు వరుసలు చూపించలే గ్రంథంలో. ఒకవేళ వరుసలే చూపించున్నట్లయితే కయ్యీని ఎవరిని వివాహం చేసుకుంటాడు? కయ్యీనికి భార్య ఎక్కడి నుంచి వస్తుంది? ఆదాముకు పుట్టినటువంటి వారు తప్ప ఇంకెవరు ఉంటారు అందుట్లో? కాబట్టి వరుసలు ఎప్పుడు ప్రవేశపెట్టాలో దేవుడికి బాగుగా తెలుసు. కాబట్టి ఆ వరుసలను ప్రవేశపెట్టేటువంటి క్రమంలో పితరుల కాలంలో చూపించబడలా. ఒకవేళ చెల్లి వరుస అయినప్పటికీ వివాహం చేసుకున్నారు, అబ్రహాం చేసుకున్నాడు. ఒకవేళ తను రక్త సంబంధి అయినా వివాహం చేసుకున్నటువంటి వారు ఉన్నారు. మేనత్తను చేసుకున్నాడు యొకోబేద్ అనేటువంటి ఆమెను చేసుకున్నాడు. అమ్రాము నిర్గమకాండం 2వ అధ్యాయంలో మేనత్తను వివాహం చేసుకున్నాడు లేవీడు ఒకడు. అమ్రాము యొకోబేదుని చేసుకున్నాడు. కాబట్టి ఇలాగున అబ్రహాముకు చెల్లవుతుంది. ప్రస్తుతం ఆమె భార్య అయింది అబ్రహాంకి. అడిగాడు రాజు, మీరేమవుతారు అని. మా చెల్లండి అన్నాడు ఆయన. మా అన్నండి అన్నది ఆమె. సరే, అబీమెలెకు ఏం చేస్తాడంటే ఏమైనా తీసుకెళ్ళి తన ఇంట్లో పెట్టేసుకుంటాడు. శారా అద్భుతమైనటువంటి రూపవతి. అబీమెలెకు రాజు అబ్రహామును పిలిచినప్పుడు అతని యొక్క వయసు 75. ఆమెకి అబ్రహాముకి మధ్య వయసు సుమారుగా దగ్గర 10 సంవత్సరాలు తేడా. 10 సంవత్సరాలు చిన్నది శారా. మరి పిలిచే చాలా కాలం అవుతుంది, దగ్గర చాలా ఏళ్ళు గడిచిపోయి ఉండాలి. సుమారుగా ఒక 80 సంవత్సరాలే వేసుకుంటే శారాకి ఎన్ని సంవత్సరాలు ఉండాలి? అప్పటికి 70 సంవత్సరాలు ఉండాలి. 70 సంవత్సరాలు ఆమె ఎలాగుంటుంది? రూపం ఏమైనా ఉంటుందా? చాలా బాగున్నట్టుగా కనిపిస్తుందా? 70 సంవత్సరాలు ఉన్నటువంటి ఆమె. అబీమెలెకు 70 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఈ శారాని చూసి తన ఇంటికి తీసుకెళ్ళి తన భార్యగా చేసుకోవాలనేటువంటి ఒక ఆలోచన కూడా వస్తాడు.
70 సంవత్సరాల వయసు ఉన్నటువంటి అమ్మాయిని తీసుకెళ్ళి, అమ్మాయి అనకూడదు, ఆమెను ముసలాం అని అనాలి 70 సంవత్సరాల వయసు ఉందంటే. అబీమెలెకు రాజు. ఒకవేళ తను వివాహం చేసుకోవాలనుకుంటే ఎవరినైనా సరే అంత వయసు ఉన్నటువంటి వారిని వివాహం చేసుకోవాలనేటువంటి అభిప్రాయం కలగకూడదు. ఒకవేళ కలిగిందంటే ఈ శారా ఎట్టిదై ఉందో, ఏ రూపాన్ని కలిగి ఉందో. శారాను గురించి మాట్లాడినప్పుడు తను సుందరవతి అని, రూపవతి అని అద్భుతంగా మాట్లాడాడు శారా. అబీమెలెకు తీసుకెళ్ళిపోవటం మనం గతంలో చూసుకుంటూ వచ్చాం. తీసుకెళ్ళి తన ఇంట్లో పెట్టుకుంటాడు. ఆమెను భార్యగా చేసుకోవాలనేటువంటి ప్రయత్నాలు చేస్తాడు అబీమెలెకు. చంపేస్తాను అన్నాడు దేవుడు. కాపుదల, దేవుని యొక్క భద్రత. ఎవడు తన ప్రజలను ముట్టేది? ఎవడు తన ప్రజలకు హాని చేసేది ఏంటి? ఒకవేళ మనుషులే హాని చేయాలనుకుంటే హాని చేయలేడు. ఒకవేళ మనుషులే తన ప్రజలను శపించాలనుకుంటే అది శాపంగా వదిలేడు, అది దీవెనకరంగా మలుస్తాడు. సంఖ్యాకాండంలో 22వ అధ్యాయంలో ఒకడు పిలిపిస్తాడు, తన ప్రజలైనటువంటి వారిని శపించాలి. బిలామును పిలిపిస్తాడు, బాలాక్ అనేటువంటి మోయాబు రాజు. సంఖ్యాకాండము 22వ అధ్యాయంలో మోయాబీలను ఏలుబడి చేస్తున్నటువంటి బాలాకు బిలామును పిలిపిస్తాడు ఇలాగున. 22వ అధ్యాయము 5వ వచనంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. 22:5 కాబట్టి అతడు బయేరు కుమారుడైన బిలామును పిలిపించుటకు అతని జనుల దేశమందలి నది యొద్దనున్న పేతోరుకు దూతల చేత ఈ వర్తమానము పంపెను. చిత్తగించుము, ఒక జనము ఐగుప్తుల నుండి వచ్చెను, వారు భూతలమును కప్పి నా ఎదుట దిగి ఉన్నారు. బాలాక్ అనేవాడు సమాచారం పంపించాడు, బిలాముని పిలుచుకురండి. బిలాముని ఎందుకు పిలుచు రావాలి? బిలాము మీద ఒక మంచి అభిప్రాయం ఉంది. అతడు దీవిస్తే దీవించబడతారు, శపిస్తే శపించబడతారు. కాబట్టి బిలాము దగ్గరికి మనుషులను పంపుతాడు, బిలామును తీసుకురావాలని కోరతాడు బాలాక్. బాలాకుని పంపించిన దానికి బిలాము వెళ్ళటానికి సిద్ధపడటానికి ముందు దేవుడు బిలాముతో మాట్లాడతాడు. నీ యొద్దకు వచ్చిన వారు ఎవరు వచ్చారనిపిస్తుంది, ఎవరు అని అన్నాడు. ఆ కాంటెక్స్ట్లో ఏం మాట్లాడతాడంటే, అయ్యా ఇశ్రాయేల్ ప్రజలంట వారిని శపించడానికి నన్ను రమ్మంటున్నాడు, ఒకవేళ వెళ్ళటానికి పర్మిషన్ ఇస్తారా అని అడుగుతాడు. వాళ్ళు ఆశీర్వదించబడిన జనం, నువ్వు శపించడానికి వెళ్ళావంటే కుదరదు. ఇశ్రాయేలు ఆశీర్వదించబడినటువంటి జనం. కింద భాగంలో రాయబడినటువంటి సంగతులు చదివితే 14-12 వచనంలో, అందుకు దేవుడు నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదించబడిన వారని బిలాముతో చెప్పాడు. ఎందుకు శపింపనేస్తాడు? ఎందుకు కీడు కలగనేస్తాడు దేవుడు? ఆశీర్వదించబడిన జనం వారు, నువ్వు వెళ్ళి శపిస్తానంటే కుదరదు అని అన్నాడు. అప్పటికి మాట వెనక బిలాము అనేవాడు వెళ్తాడు. 23-24 అధ్యాయాలు చదివితే బిలాము అనేవాడు వెళ్తాడు. వాడు ఏ స్థలంలో నిలబడి చేతులెచ్చి ఈ జనం నాశనమైపోవును గాక అని మాట్లాడదాం అనుకుంటుంటే అది రివర్స్గా వస్తుంది బయటికి వాయిస్. పిలిపించినోడు కోపం వస్తుంది. శపించమని పిలుస్తుంటే దీవిస్తున్నావేంట్రా నువ్వు అని అంటాడు. నేనేం చేస్తున్నాయా, ఏదో శపిద్దామని తిరుగుతున్నా, కానీ మాటలని రివర్స్లో పడతానే అని అన్నాడు. పరమ తండ్రి తన ప్రజలను ఏం కాపాడుకోవాలో, ఎలాగను కాపాడుకోవాలో తెలుసు. నష్టం కలిగించేలాగా ఎవడు ప్రయత్నం చేసినా, మనకి విరోధంగా ఏది లేచినా, ఏదైనా లేగొచ్చు, విరోధంగా లేగొచ్చు, హాని కలిగించడు, అది నిలబడదు. దేవుడు మన పక్షంగా ఉంటే, దేవుడు మనతో ఉంటే, దేవుడు మనకు తోడై ఉంటే ఎట్టి హాని ఇబ్బంది అయినా దేవుడు పరిష్కరించగలడు. శ్రమ పెట్టినటువంటి ప్రజలు అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయంలో యోసేపును వారి అన్నలు పెట్టినటువంటి శ్రమను ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో
గోత్రకర్తలు ఏం చేశారు అనే సంగతిని గురించి మాట్లాడుతున్నాడు. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము 9వ వచనం నుంచి చదువుతాం. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 9వ వచనంలో, ఒకవేళ మనల్ని చూసి ఎవడన్నా ఇలాంటి శ్రమ పెట్టాలని కానీ, జలసీగా ఫీల్ అయ్యి ఇబ్బంది పాలు చేయాలని కానీ, మనకు నష్టాన్ని కలిగించాలని అసూయను కనపరిచిన, ద్వేషాన్ని కనపరిచిన అపవాది మనుషులను ఉపయోగించుకొని తన పక్షంగా మనకు వ్యతిరేకమైనటువంటి దాన్ని జరిగించాలని ప్రయత్నం చేసిన మనుషులకు దేవుడు తోడై ఉంటే తప్పించబడటం గ్యారెంటీ. మనకు దేవుడు తోడై ఉండాలి, మనతో దేవుడు ఉండాలి, మనకి దేవునికి మధ్య మంచి సంబంధం ఉండాలి, నిబంధన ప్రజలుగా బ్రతకాలి. ఏ మనుషులైతే దేవుని అటాచ్ అయి ఉంటారో, దేవునితో కలిసి బ్రతుకుతుంటారో, దేవునితో కలిసి జీవనాన్ని కొనసాగిస్తుంటారో, ఆ ప్రజలకు ఎదురవుతున్నటువంటి ఏ శ్రమ అయినా, మానవ జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, బాధలు ఉంటాయి. కానీ దేవుడు మనతో ఉంటే ఒక రోజున విశ్వాసుల జీవితంలో ఏం జరిగిందో అది మన జీవితంలో సార్థకం అవుతుంది. 7వ అధ్యాయం 9వ వచనం చదువుతాం. 7వ అధ్యాయం 9వ వచనంలో, ఆ గోత్రకర్తలు మత్సరపడి ఈ యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేసిరి, కానీ దేవుడు అతనికి తోడై ఉండి అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించి దయను జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున ఫరో ఐగుప్తునకు తన ఇంటి అంతటికి అతనిని అధిపతిగా నియమించిన. దేవుడు అతనికి తోడై ఉండి శ్రమలో నుంచి తప్పించను. దేవుడు తోడై ఉంటే ఏంటి మనకి ఇబ్బంది ఏంటి? ఎవడైనా మత్సరపడవచ్చు, ఎవడైనా అసూయ ద్వేషాన్ని కలిగి ఉండవచ్చు, ఒకవేళ అపవాదే లేగవచ్చు, విరోధంగా లేగవచ్చు. విరోధంగా లేస్తాడు అపవాది. ఒక రోజున యోబుకు విరోధంగా లేచాడు, దేహం మీద పెట్టి కొట్టాడు దెబ్బ. దేహం అంతా కురుపులమయమైపోతుంది. యోబు ఎంత సహనం కలిగినటువంటి వాడో, దేహమంతా కురుపులమయమైపోతే బూడిద రాసుకొని సెల్ల పెంకు తీసుకొని గిక్కుంటూ ఉంటుంటాడు. అసలు నిజంగా అలాంటి పరిస్థితుల్లో ఒక మనిషిని చూస్తే వాళ్ళు బ్రతుకుతారు అనుకోరు. అపవాది యొక్క చర్య అది. యోబు యొక్క ఆరోగ్యాన్ని క్షీణింప చేస్తున్నాడు, నానాటికి క్షీణింప చేస్తున్నాడు. పరమ తండ్రి తోడయ్యండి ఆయన ప్రాణాన్ని ముట్టదు సుమే. ఒకవేళ నువ్వు దేహం మీద కొడుతున్నావు, ప్రాణం మీద కొట్టే అధికారం నీకు లేదు. దేవుడు మనకు తోడయ్యి ఉంటే ఏంటి? గెరారు ప్రాంతానికి వెళ్ళాడు, తన వారు ఎవరు లేరు, తనకు తోడు ఉన్నటువంటి వారు ఎవరు లేరు. అబీమెలెకు శారాను పట్టుకొని తనతో పాటు ఉంటని తీసుకెళ్ళి తన ఇంట్లో పెట్టేసుకున్నాడు. చంపేస్తా, నా వారు నా జనం. రాత్రికి రాత్రి డ్రీము, కల్లో పరమ తండ్రి హెచ్చరికలు. ఆమె ఒకరికి భార్య, ఒకరికి భార్య వదిలేసి పొద్దుగా లేచి దడ అనుకుంటూ వచ్చేసేసాడు. జనాన్ని అందరినీ పోగేశాడు. తన సామ్రాజ్యాల అధిపతులను అధికారులు అందరినీ పోగేసి రే ఏంటి బాబు అని రాత్రి కళ్ళు వచ్చింది, చంపుతాడంట. ఎందుకు చంపుతాడు? మనం చేసేది దుష్కార్యం అంట. అతడు మనుషుడు నీతిమంతుడంట, దేవుడు ప్రవక్త అంట, దేవుని పక్షంగా ఉన్నాడంట, దేవుని యందు విశ్వాసం ఉందంట. ఒకవేళ నేను ఆమెకి ఏదైనా చేస్తే నన్ను చంపుతాను అన్నాడు. ఈ మాట విన్నటువంటి వాళ్ళందరికీ కరవరం. అసలు ఏం మనిషి ఈ మనిషి? వచ్చిన వాడు సామాన్యుడిగా కనపడుతున్నాడు, తన వెనకాల ఉన్నటువంటి దేవుని యొక్క మహత్యం ఏంటో రాత్రి కల్లో కనపడింది. దేవుడు విపత్తును ఇబ్బందిని పరిష్కరించగలిగినటువంటి సమర్థుడు. ఒక రోజున అబ్రహాం అనిపించవచ్చు, శారాను తన ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. అబ్రహాం మనసు ఎంత కొట్టుకొని ఉంటుందండి అసలు. అబీమెలెకు అనేవాడు తన భార్యను తన ఇంటిలో ఉండని తీసుకెళ్ళిపోతే ఒక భర్తగా
ఇప్పుడు నిజాన్ని చెప్పగలడా? నిజాన్ని చెప్తే చంపేస్తారు. నా భార్యను బట్టి నన్ను చంపుతారని నేను చెప్పలేదు అంటాడు. తర్వాత ఎందుకు ఇలాగ చేసావంటే, నిజాన్ని చెప్పగలడా? నిజాన్ని చెప్పలేడు. ఒకవేళ వారిని ఎదిరించి నిలబడగలడా? ఒక్కడే ఉన్నాడు. అదే అబ్రహాం ఒక రోజున 318 మందిని ఎంట పెట్టుకుని పోయి కొట్టుకొని వచ్చాడు కదా రాజులందరినీ. ఈ రోజున గెరారు ప్రాంతానికి వచ్చిన తర్వాత అబీమెలెకు దగ్గర ఎందుకు సైలెంట్ అయిపోతున్నాడు? కాబట్టి తాను ఏమీ చేయలేనటువంటి నిస్సహాయమైనటువంటి పరిస్థితులు ఉండాలి అబ్రహాం. లోతుని ఎవడో పట్టుకెళ్ళాడంటే 318 మందిని ఎంట పెట్టుకుని పోయి తానే ఒక ఆర్మీగా జయించి లోతుని తీసుకుని వచ్చాడే. ఈ రోజున భార్యను తీసుకొని రాలేడు అబీమెలెకు దగ్గర నుంచి. ఎవడో అబీమెలెకు పట్టుకుపోతే తమ్ముడు కోసమే చేసినటువంటి ప్రాణాలు లెక్క చేయకుండా వెళ్ళిపోయినటువంటి వాడు ఇప్పుడు భార్య ఉంది కదా అబీమెలెకు చేతిలో. ఎందుకు ఆగిపోయాడు? ఒకవేళ నీకు ధైర్యం చాలక నిలబడిపోయినా నీ పక్షంగా నిలబడతాడు దేవుడు, గ్యారెంటీ. ఏం అద్భుతమైనటువంటి ఆదరణ అండి అసలు దేవుడు తన గ్రంథం ద్వారా మనకు అనుగ్రహించేది. మనకు ధైర్యం చాలకపోయినా, ఒకవేళ మనకి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మనం మౌనం వహించినా మన పక్షంగా తాను ఏం చేయాలో ఎంత చేయాలో అంత చేసి వదిలిపెడతాడు దేవుడు. మనుషులకు దేవుడు తోడుండాల. శారాన్ని తీసుకెళ్ళిపోతే తాను మౌనం వహిస్తున్నాడు, దేవుడు మౌనం వహించాడు. తాను ఏమీ చేయలేని పరిస్థితిలో అబ్రహాం ఉన్నాడు. దేవుడు అట్టి పరిస్థితిలో ఉన్నాడు. అసమర్థుడు కాదు. తన ప్రజల పక్షంగా చేయకపోతే ఇంకెవరి పక్షంగా చేస్తాడు కార్యాలు? అందువల్ల మనము దేవుని పక్షంగా ఉంటే మన పక్షంగా దేవుడు ఏం చేయాలో అది చేస్తాడు. ఆశ్చర్యం. ఒక్కడిని కొట్ల అబ్రహాం కానీ, అబ్రహాంతో పాటు ఉన్నటువంటి మనుషులు కానీ, అబీమెలెకుని కానీ, అబీమెలెకు వింటున్నటువంటి వారిని కానీ ఎవరిని టచ్ చేయకోకుండా ఎలా తీసుకెళ్ళాడు? ఇప్పుడు అలాగే అప్పగించట్లా, రిటర్న్ గిఫ్ట్లతో. పెనాల్టీ పడిద్దిగా, మరి తీసుకెళ్ళిన దానికి పెనాల్టీ పడిద్ది కదా. పెనాల్టీ వేసి కట్టిస్తాడు. పెనాల్టీతో పాటు కలిపి అబ్రహాం చేతికి అప్పగేస్తాడు. మహనీయుడు దేవుడు. మన పక్షంగా ఉంటాడు, తన వారిని విడనాడుకోకుండా ఉంటాడు. అద్భుతమైనటువంటి ఆదరణ కలుగుతూ ఉంటే తన గ్రంథాన్ని చదువుతుంటే. అందువలన దేవుడు మనుషులు దేవుని మీద ఆధారపడటం అనేది అవసరం. తన ప్రార్థన, ఏ స్థలానికి వెళ్తే ఆ స్థలంలో బలిపీఠం కట్టడం, దేవుని మీద అమితమైనటువంటి విశ్వాసం. తాను విశ్వసించిన దేవుని ఎదుట అని మాట్లాడు. ఏమని విశ్వసించాడు దేవుడిని అబ్రహాము? లేని వాటిని ఉన్నట్టుగాను, ఉన్న వాటిని లేనట్టుగాను పిలవగలిగినటువంటి దేవుడు. ఈ రోజున మనం విశ్వసిస్తున్నాం దేవుణ్ణి. మన జీవితంలో ఏదన్నా ఇబ్బంది ఉందనుకోండి, అది లేదని చేయగలిగినటువంటి వాడు దేవుడు. అబ్రహాం యొక్క విశ్వాసంలో దేవుడు అదే అనుకున్నాడంట. లేని వాటిని ఉన్నట్టుగా పిలవగలడు, ఉన్న వాటిని లేనట్టుగా కూడా పిలవగలడు. మన విశ్వాసంలో కూడా దేవుడు అదే అయితే మన జీవితంలో సైతం దేవుడు అలాంటి విధంగానే మనం కనపరిచినట్లయితే, అలాంటి విధంగా దేవుని చూడగలిగితే, నా దేవుడు నా జీవితంలో ఇది చేయగలడు, లేదా ఇది ఉన్నదాన్ని తొలగించగలడు, ఈ ఇబ్బందిని తీసేయగలడు, ఈ అనారోగ్య పరిస్థితుల నుంచి నాకు దారి చూపించగలడు, లేదంటే పలానా విపత్తు నుంచి దేవుడు నన్ను గట్టెక్కించగలడు అని మనుషులు విశ్వాసంతో దేవుడి మీద ఆధారపడగలిగితే. అబ్రహాముకు శారా గర్భంలో బిడ్డలేడు, ఉన్నట్టుగా పిలిచాడంట. లేని వాటిని ఉన్నట్టుగా పిలవగలిగిన వాడు. ఉడికిపోయిన గర్భంలో మీదటికి నీకు ఒక కుమారుడు పుడతాడు ఉన్నట్టుగా పిలిచాడు. ఏది మనకు మేలు చేస్తుందో అది ఉన్నట్టుగా పిలవగలిగిన వాడు, ఏది మనకు నష్టాన్ని కలిగిస్తుందో అది లేనట్టుగా చేయగలిగినటువంటి మహనీయుడు దేవుడు. దేవుని మీద ఆధారపడండి. దేవుని శక్తి సామర్థ్యాల మీద ఆధారపడండి. దేవుని యొక్క అనంతమైనటువంటి జ్ఞానం మీద ఆధారపడండి. మన జీవితాల్లో ఏది మేలు అనుకుంటాడో అది అనుగ్రహిస్తాడు దేవుడు నాకు అనేటువంటి విశ్వాసాన్ని కనపరచండి.
ఇది ఉంటే నాకు బాగుంటుంది, నా కుటుంబానికి బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో దేనికోసమైతే మనం దేవుణ్ణి మాటి మాటికి సమీపిస్తుంటామో మీరు విసుకగా ప్రార్థన చేయుటకు అని క్రీస్తు ప్రభు నేర్పించాడు మనకి. గోజాడుదాం, బ్రతిమలాడదాం. మానవ జీవితంలో నిత్యము మేలు చేయడానికి దేవుడు సిద్ధంగానే ఉన్నాడు. మన ప్రతి అవసరాన్ని క్రీస్తు చేసినందు తీర్చడానికి దేవుడు సమర్థుడే ఉన్నాడు. అట్టి సమర్థుడైనటువంటి దేవుని వైపు చూసి మనము మన కుటుంబాలు మేలు పొందేలాగా మీ విశ్వాసాన్ని సాగించాలని. అబ్రహాము ఒక రోజున ఎలాంటి విశ్వాసాన్ని కనపరిచాడు. ఎన్నో విపత్తులు, ఎన్నో బాధాకరమైన పరిస్థితులు, ప్రాణాపాయ పరిస్థితులు ఉన్నాయి. భార్య అని చెప్పేది తను అక్కడే చంపేస్తాడు. తను అంటాడు, ఈ స్థలంలో దేవుని భయం లేదు, ఒకవేళ నా భార్య అని చెప్పేశాను అనుకో తన కోసం నన్ను చంపేస్తాడు. ఎన్నో ప్రాణాపాయ పరిస్థితులు, ఎన్నో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల నుంచి అబ్రహామును బయటికి తీసుకొచ్చిన దేవుడు మన జీవితాలు ఎందుకు మేలు చేయడు? ఖచ్చితంగా మేలు చేయ సమర్థుడు. తన చిత్తానికి అప్పగించేద్దాం, ఏదైనా చేయగలడు దేవుడు. నా జీవితం ఆయన చేతిలో ఉంది, తను ఎటు తిప్పుతాడు జరుగుతుంది. కాబట్టి అది క్షేమంగా తిప్పేలాగా, క్షేమంగా నడిపించేలాగా దేవుని వైపు చూసి మరిన్ని మేళ్ళు పొందాలని మీ ప్రేమతో మనం చేస్తూ ముగించేస్తున్నాను. అందరికీ.